తలుపు లాకేసి వెళ్ళింది. మధ్యాహ్నం వరకు వచ్చేసరికి ఇంట్లోకి వెళ్ళి అమౌంట్ తీసుకుపోయారు, బంగారం తీసుకుపోయారు. విలేజ్కి ఒక సైడ్ కెమెరాస్ ఉన్నాయి, వాళ్ళ ఇంటి సైడ్ కెమెరాలు లేవు. ఇప్పటికీ చాలా రోజులు అవుతుంది, ప్రయత్నం చేస్తున్నాం కానీ దొరకలేదు. ఎందుకు? అటు సైడ్ కెమెరాలు లేవు. ఇప్పుడు ధర్మారంలో కెమెరాస్ ఉన్నాయి. ఇప్పుడు రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి గుద్దిపోయినా, వాడు హైదరాబాద్ దాకా పోయినా, బెంగళూరు పోయినా అని ఎక్కడైనా ఐడెంటిఫై చేసి తీసుకొని వస్తున్నాము. ఏదో చిన్న క్లూ ఉన్నా దొరకబడుతున్నాం. కెమెరాల చిప్పు పడ్డా, ఏదైనా నెంబర్ ప్లేట్ పడ్డా ఏదో తీసుకొని వస్తాం. ఎందుకు? కెమెరా ఉందని. ఇప్పుడు ఇక్కడ ఏం కెమెరా లేదు. ఇప్పుడు మీకు ఈ విలేజ్లో తెలుసు, ఇక నేను అనదుగానే ఒకటి కేసు గురించి ఇంకా వెతుకుతున్నారు. అదే ఆ టైంలో కెమెరాస్ అటు ఇటు కొంత ఉంటే ఈ పాటిగా నేరం డిటెక్ట్ అవుతుండే. ఇప్పటికి కూడా ఎఫెక్ట్ చేస్తున్నాం, దాన్ని సైలెంట్గా జరుగుతుంది. అదేమో ఆపేది లేదు, దాంట్లో తగ్గేది ఏం లేదు. కానీ కెమెరా ఉంటే ఇంకా ఎఫెక్టివ్గా అవుతుంది, ఇంకా డిలే కాకుండా తొందరగా అయిపోతుంది. కాబట్టి మేము ఈరోజు ఈ ప్రోగ్రామ్ పెడుతున్నాం. సోమవారం నాడు మ్యాక్సిమం సాయంత్రము ఒకవేళ అడిట్ అయినా అని, మంగళవారం నాడు ఈవినింగ్ మన విలేజ్ వాళ్ళు, మా కానిస్టేబుల్ అందరూ విలేజ్ పెద్ద మనుషులను గ్యాదర్ చేస్తారు. ఎవరెవరు ఉన్నారు విలేజ్ వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని గ్యాదర్ చేస్తారు. సోమవారం నాడు ఈవినింగ్ సిఐ గారు వస్తారు. ఈ కంపల్సరీ ఈసారి పెట్టాల్సింది బొట్లవన పరిధిలో. మిగతా విలేజ్లలో కొన్ని కెమెరాలు వర్కింగ్ జరుగుతలేవు, అవి కూడా రన్నింగ్లో తీసుకురావాలని. ఎందుకంటే కొన్ని కేసులు అనేది కెమెరాతోనే అవుతుంది. మనం ఎంత ఎఫర్ట్ చేసినా మాన్యువల్. ఇప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం మా ఇస్తున్నప్పుడు మీకు తెలుసు ఎట్లా మాన్యువల్గా జరిగేది. ఇక ఎక్స్పీరియన్స్ పెద్ద మనుషులకు తెలుసు, తీసుకుపోవడం, ఎంక్వైరీ చేసుడు అవన్నీ ఉండే. ఇప్పుడు అట్లా ప్రాసెస్ కాదు, అంత టెక్నాలజీ పెరిగింది. కాబట్టి కెమెరాస్ ఉండాల్సిందే. మీరు కూడా విలేజ్ వాళ్ళు కూడా కోఆపరేట్ చేయాల్సిందే. కెమెరాస్ అనేది నా గురించి కాదు, మాది ప్రాపర్ జయించాలి. మాకేమున్నా నేను జయించాలు పెట్టుకుంటా. మా ఇంటికి అక్కడ ఏమన్నా దొంగతనం జరగకుండా నేను ప్రివెంట్ చేస్తున్నా. మా ఇంటికి ఉన్నాయి, మా వాడ కట్టుకున్నాయి. ఇక్కడ ఉండాలి మీ గురించి, మీ సేఫ్టీ గురించే. నేనేం చేస్తాను, నాకు 10 మంది కానిస్టేబుల్ రోజుకి ఒక్కసారి ఇట్లా పెట్రోలింగ్ తిరుగుతాం. కానీ మిగతా ఊర్లోకి ఎవరు వస్తారు, ఎవరు పోతున్నారు అనేది మీకు ఇంపార్టెంట్. నేరం జరుగుతలేదు. ఇప్పుడు 1, 2 చిన్నగా ఫస్ట్ ఒకటి తర్వాత ఒకటి తప్ప. మీ విలేజ్ పీస్ఫుల్ విలేజ్, మంచి విలేజ్. ఇక్కడి ఎక్కువ కేసులు కూడా కావు. ఎక్కడ అడపా చిన్నది తప్ప పెద్ద కేసులు నేను వచ్చిన 7 నెలల్లో పెద్ద కొట్టుకొని ఇక్కడికి సీఏ గారు ఏసీపీ సార్ వచ్చి ఇక్కడ అంతా బందోబస్తు చేసేంత కేసులు అయితే 100% ఎప్పుడు కాలే. ఏదో చిన్నది, ఏదో అన్నదమ్ములో లేకపోతే గంట కాను మొత్తం 4-5 పిటిషన్స్ వచ్చినాయి కావచ్చు. అంతకన్నా పెద్దగా ఏం రాలేదంటేనే మన గ్రామం ప్రశాంతమైన గ్రామం. కానీ అట్లానే కాకుండా ఏ కేసు ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏ నేరం ఎప్పుడు జరుగుతుందో తెలియదు. కాబట్టి ప్రజలందరూ అవేర్నెస్తో ఉండాలి. ప్లస్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి విలేజ్ యొక్క ఎంట్రీ, ఎగ్జిట్, గ్రామ పంచాయతీ మెయిన్ సెంటర్లలో కూడా కెమెరాస్ ఉండాల్సిందే. ఇంకొకటి ఏంటంటే లేటెస్ట్గా ప్రతి ఇంటికి కూడా కెమెరాస్ పెట్టుకోమంటారు. ఇప్పుడు హైదరాబాద్, కరీంనగర్ దాంట్లో ప్రతి ఇంటికి కూడా కెమెరాస్ పెట్టుకోమంటారు. జీపీ పర్మిషన్ ఇచ్చేటప్పుడు కూడా జీవన కావలీలు చాలు వార కవి గాయక వైతాళిక కలలా మందిరాలు జానపద జన జీవన జవలీలు చాలు వార కవి గాయక వైతాళిక కలలా మందిరాలు జాతిని జాగృత పరచ గీతాల జన జాతర అనునిత్యం నీ గానం అమ్మ నీరు మా ప్రాణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ. ఒక్కటైన చేతనం, తరతరాల సిరితగల తల్లి నీ రాజనం. పలు జిల్లల నీ పిల్లల ప్రాణమిల్లున శుభదర్భం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. సిరి వెలుగులు వెలిగిండే సింగరేణి బంగారం. అనువనువున ఖనిజాలు నీ తనువుకు సింగారం. నీ తనవకు సింగారం, నీ తనవకు సింగారం. సిరి వెలుగులు